ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. అంతులేని ప్రకృతి ఒడిలో ఎన్నో రహస్యాలు మిగిలే ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి తెలిస్తే మరికొన్నింటి గురించి ఇప్పటికీ కూడా రహస్యంగానే దాగి ఉన్నాయి. అయితే పక్షులు జంతువులను చూసినప్పుడు భలే అనిపిస్తుంది కదా. వాటి పనులు అవి చేసుకుంటూ కొన్నిసార్లు వింత పనులు చేస్తే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కొన్ని పక్షుల చరిత్ర తెలిస్తే నమ్మడం కూడా కష్టంగానే అనిపిస్తుంది, కానీ నమ్మాలి. ఇప్పుడు అలాంటి ఓ పక్షి గురించి మనం తెలుసుకుందాం. ప్రపంచంలోని అత్యంత పురాతన పక్షి విడ్జమ్. అయితే దీని గురించిన వాస్తవాలు విషయాలు తెలుసుకుంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. మరేంటి అనుకుంటున్నారా? విజ్డమ్ ఒక లేసన్ ఆల్బాట్రాస్. దాదాపు 74 సంవత్సరాల వయసు ఉందట ఈ పక్షి. లేసన్ ఆల్బాట్రోసస్ అనేది హవాయి దీవులకు చెందిన సముద్ర పక్షుల జాతి. విజ్డమ్ హవాయిలోని మిడ్వే అటోల్ నేషనల్ వైల్డ్ లైఫ్ రిఫ్యూజ్లో ఉంటుంది. ఈ విజ్డమ్ తన జీవిత కాలంలో 30 కోడి పిల్లలను పెంచింది. తాజాగా ఈ పక్షి 60వ గుడ్డు కూడా పెట్టింది. విజ్డమ్ తన జీవితాంతం అనేక మంది సహచరులను కూడా కలిగి ఉంది. అంటే మీరు నమ్ముతారా? అయితే ఇప్పుడు ఆ పక్షికి చాలా యంగ్ సహచరుడు ఉన్నాడట. విజ్డమ్ అద్భుతమైన వయస్సు ఆమెకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో జీవించి ఉన్న అతిపెద్ద అడవి పక్షిగా చోటు సంపాదించింది. విజ్డమ్ దీర్ఘాయువు లెసన్ ఆల్బాట్రోస్ వాటి ఆవాసాల కోసం పరిరక్షణ ప్రయత్నాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి సహాయపడింది. విజ్డమ్ను 1956 నుంచి వన్యప్రాణి జీవశాస్త్రవేత్తలు ట్రాక్ చేశారట. ఇది లెసన్ ఆల్బాట్రోసస్ ప్రవర్తన, జీవవరణ శాస్త్రంపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది. నివాస క్షీణత, వాతావరణ మార్పులు, వేట వంటి వాటితో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ విజ్డమ్ అభివృద్ధి చెందుతూనే ఉందట. ఇక భూమి మీద ఉన్న విలువైన వన్యప్రాణులను రక్షించడం కోసం, అంటే ఇలాంటి విజ్డమ్లను కాపాడడం కోసం స్థితిస్థాపకత, అనుకూలత, పరిరక్షణ ప్రయత్నాల ప్రాముఖ్యతకు మన దేశం చిహ్నంగా మారింది. ఇక ఈ పక్షికి తొలిసారి అమెరికా జియాలజికల్ సర్వే అధికారులు 1956లో గుర్తించారు. ఆ సమయంలోనే దీని వయసు 5 నుంచి 6 సంవత్సరాలు. అప్పటి నుంచి విజ్డమ్ అమెరికాలోని హవాయి ద్వీపాల్లోని మిడ్వే అటోల్ నేషనల్ వైల్డ్ లైఫ్లో తన జీవితం సాగిస్తుందని, అయితే దీన్ని ఎవ్వరూ బంధించలేదని, ఇది ఎక్కువగా సముద్ర ప్రయాణాలు చేస్తూనే ఉంటుంది. పెద్ద రెక్కలు ఉండే ఈ సముద్ర పక్షి సంవత్సరానికి 1 గుడ్డును పెడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.